విజయవాడ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది కనకదుర్గమ్మ గుడి, అవునా? అసలు ఆ ఆలయానికి ఉన్న పురాతన చరిత్రేంటి? ఎన్నో శతాబ్దాలుగా భక్తికి, విశ్వాసాలకు కేంద్రంగా ఉన్న ఈ ఆలయ అసలు కథేంటో ఈరోజు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ క్షేత్రం అంత పవర్ఫుల్ ఎలా అయింది అని అర్థం చేసుకోవాలంటే, ముందుగా మనం అమ్మవారు కొలువయున్న ఇంద్రకీలాద్రి పర్వతం వెనుకనున్న ఒక పెద్ద మిస్టరీని డీకోడ్ చేయాలి. అసలమ్మవారు ఈ కొండపైనే ఎందుకున్నారు? దీనికి ఆన్సర్ మనకు పురాణాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అద్భుతమైన స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, కీలుడు అనే ఒక యక్షుడితో. యక్షుడు అంటే ఒక దివ్యమైన జీవి అన్నమాట. జగన్మాత అయిన అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన చాలా ఏళ్లు కఠోరమైన తపస్సు చేశాడు. ఆ ఇంటెన్స్ భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై, నీపై నేను శాశ్వతంగా వెలసి ఉంటాను అని ఒక అద్భుతమైన వరం ఇచ్చారు. సో ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, అమ్మవారి ఆశీస్సులతో, తనకున్న అపారమైన భక్తితో ఆ కీలుడు అనే యక్షుడు ఏకంగా ఒక పర్వతంగా మారిపోయాడు. అవును, ఆ యక్షుడే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇంద్రకీలాద్రి పర్వతం. ఒక సాధారణ యక్షుడు తన భక్తితో ఒక పవిత్రమైన పర్వతంగా మారడం రియలీ మైండ్ బ్లోయింగ్ గదూ. సరే, యక్షుడు కొండగా అయితే మారిపోయాడు. ఇచ్చిన వరం ప్రకారం అమ్మవారు అక్కడే ఉండాలి కదా. ఎగ్జాక్ట్గా అదే టైంలో అమ్మవారు ఈ ఇంద్రకీలాద్రి పర్వతంపైనే మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించారు. ఆ విక్టరీ తర్వాత ఆ ఉగ్రరూపంలోనే, అంటే ఉగ్రమైన శక్తివంతమైన మహిషాసుర మర్దిని అవతారంలోనే అమ్మవారు అక్కడే స్థిరపడిపోయారని భక్తులు గట్టిగా విశ్వసిస్తారు. పర్వతం వెనక ఉన్న స్టోరీ అయితే చూశాం. ఇప్పుడు అసలు ఈ పర్వతం చుట్టూ ఉన్న ఈ మహానగరానికి ఆ పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న మహాభారత కాలం నాటి హిస్టరీని ఒకసారి చూద్దాం. ఇది వింటే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది. పాండవులలో ఒకడైన అర్జునుడు ఇక్కడే శివుడి కోసం తపస్సు చేసి ఏకంగా పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని సంపాదించాడు. ఆ అద్భుతమైన విజయానికి గుర్తుగా అప్పట్లో ఈ ప్లేస్ని విజయవాటిక అని పిలిచేవాళ్లు. అదే పేరు మెల్లమెల్లగా మారుతూ ఫైనల్గా ఇప్పుడు మనం పిలుచుకుంటున్న విజయవాడ అయిపోయింది. ఇప్పుడు ఆలయ చరిత్రలో చాలా ఇంట్రెస్టింగ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. అదేంటంటే, ఉగ్రరూపం నుండి శాంతస్వరూపానికి జరిగిన ఒక అద్భుతమైన పరివర్తన. 100లేళ్లపాటు ఇంద్రకీలాద్రి మీదున్న అమ్మవారు రాక్షస సంహారం చేసిన ఒక ఉగ్రరూపమైన శక్తిగానే ఉండేవాళ్లు. కాని ఇప్పుడు మనం గుళ్ళో చూస్తున్నది ఎంతో ప్రశాంతంగా, కరుణతో నిండిన శాంతస్వరూపిణి శ్రీ కనకదుర్గను కదా. ఒకప్పటి ఆ ఉగ్రరూపానికి ఇప్పటి శాంతరూపానికి ఉన్న డిఫరెన్స్ నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ మార్పుకు కారణం ఒక గొప్ప మహానుభావుడు. భారతీయ తత్వవేత్త అయిన ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారి ఉగ్రరూపాన్ని చూసి ఆ తీవ్రమైన శక్తిని బ్యాలెన్స్ చేయడానికి ఒక పవిత్రమైన శ్రీచక్రాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఆ శ్రీచక్రం పెట్టిన తర్వాతే అమ్మవారి ఉగ్రత తగ్గిపోయి శాంతస్వరూపిణిగా మారారు. అప్పట్నుంచే మనం శ్రీ కనకదుర్గమ్మ అని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించుకుంటున్నాం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. అదేంటంటే, అమ్మవారు స్వయంభూ అంటే ఎవరో మనుషులు ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, ప్రకృతి సిద్ధంగా తనకు తానుగా వెలసిన దైవం అని అర్థం. దుర్గమ్మవారు ఇలా స్వయంభూగా వెలవడం వల్లే ఈ క్షేత్రానికి అంతటి ఆధ్యాత్మిక శక్తి ఉందని నమ్ముతారు. సరే, ఇదంతా మన పురాణాల గురించి కదా. ఇప్పుడు ప్రెజెంటేకొద్దాం. ఈ పవిత్ర క్షేత్రం ప్రత్యేకతలు, భక్తుల నమ్మకాల గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా దసరా టైంలో విజయవాడ వెళ్లారా? ఈ ఆలయం ఆ టైంలో ఎలా ప్రాణం పోసుకుంటుందో చూసి తీరాల్సిందే. దసరా పండగ సందర్భంగా ఇక్కడ జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలు మాటల్లో చెప్పలేనంత వైభవంగా జరుగుతాయి. అమ్మవారి విజయాలకు ప్రతీకగా ఈ 9 రోజులపాటు విశేష అలంకరణలతో ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి. దీన్ని చూడటానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది వస్తుంటారు. ఎంతమంది ఎందుకు వస్తారంటే, వాళ్లకు ఆ తల్లిమీద ఉన్న అచంచలమైన నమ్మకం. దుర్గమ్మను దర్శించుకుంటే లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్, అడ్డంకులు అన్నీ ఇట్టే మాయమైపోతాయని నమ్ముతారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎనలేని ధైర్యాన్నిస్తాయని, విజయాలు చేకూర్చి ఫ్యామిలీ మొత్తానికి మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి ప్రగాఢ విశ్వాసం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇంద్రకీలాద్రిపైన నిలబడి చూస్తే ఒకవైపు దైవభక్తి, కింద చూస్తే ప్రశాంతంగా పారుతున్న కృష్ణానది. ఒక యక్షుడి భక్తి, అర్జునుడి విజయం, శంకరాచార్యుల వారి శాంతి సందేశం, ఇవన్నీ కలిస్తేనే ఈ పవిత్ర క్షేత్రం
వేల ఏళ్ల నాటి ఈ కేంద్రం మన మోడర్న్ డేస్లో కూడా ఇన్ని తరాలకు స్ఫూర్తినిస్తోందంటే రియలీ గ్రేట్ కదా. ఆ స్ఫూర్తితోనే మనం కూడా మన జీవితాల్లో ముందుకు సాగుదాం. ఈ విశ్లేషణ మీకందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను.